ఐపీఎల్ హీట్ అప్పుడే మొదలైంది. ఆక్షన్ కంటే ముందే ట్రేడ్ డీల్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. రవీంద్ర జడేజా నుంచి సంజు శాంసన్ వరకు ఫ్రాంచైజీలో మారిన ప్లేయర్లపైనే అందరి నజర్ పడుతోంది. అయితే ట్రేడ్ డీల్లో జడేజా కంటే సంజు శాంసన్కే ఎక్కువ మొత్తం దక్కింది. ప్లేయర్ల ట్రేడింగ్ వివరాలను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. కొంతకాలంగా ప్రచారం జరిగినట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కు రవీంద్ర జడేజా వెళ్లిపాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లోకి సంజు శాంసన్ ఇప్పుడు చెన్నైకి మారిపాడు. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ తో రవీంద్ర జడేజాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సీఎస్కే తరపునే 12 సీజన్ల పాటు బరిలో దిగాడు. ఆల్రౌండర్ గా చెన్నై విజయాల్లో కీలకంగా నిలిచాడు. గత సీజన్లో జడేజాను సీఎస్కే 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడ్డు ధర తగ్గింది. 14 కోట్ల క్యాష్ డీల్తో సీనియర్ ఆల్రౌండ్ ను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. ఈ క్యాష్ డీల్తో జడేజా ధర 4 కోట్లు తగ్గింది. ఐపీఎల్లో 254 మ్యాచ్లు ఆడిన జడ్డు అనుభవం అక్కరకొస్తుందని రాజస్థాన్ రాయల్స్ నమ్ముతోంది. సంజు స్థానంలో ఈ సీనియర్ ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా జడ్డు సక్సెస్ కాలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్ పగ్గాలందితే ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కు జడేజా వెళ్లిపోవడాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.